జగద్గురు శ్రీ రమణానంద మహర్షి వారి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగేలా సంపూర్ణ సందర్భాన్ని పక్కన పెట్టి సూక్ష్మమైన విచారణ లేకుండా భావోద్వేగాలకు లోనై దుష్ప్రచారం చేయడం జరిగింది. ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి చేసిన ఆరోపణలకు దేశవ్యాప్తంగా సాయి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. सरस्वती ने शिरडी के साईनाथ पर एक विवादित बयान दिया था। उनका विरोध इस वक्त वाराणसी में किया जा रहा है। ये वही की तस्वीरें हम आपको दिखा रहे हैं. ఈ గ్రంథం దాని ఉద్దేశం ఏమిటో అనేక మందికి స్పష్టంగా అర్థమైంది. ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి షిరిడి సాయినాథుని ఉద్దేశిస్తూ కొన్ని తీవ్ర ఆరోపణలు చేసిన సందర్భంలో ఆ ప్రతి ఆరోపణకు స్పష్టమైన సమాధానంగా ప్రమాణాలతో కూడిన ప్రతిస్పందనగా ఈ గ్రంథాన్ని మహర్షి వారు ప్రచురించారు. ఇంకొక ప్రధాన ఆరోపణ ఏమిటంటే అమ్మవారి గురించి అసహ్యంగా మాట్లాడారు అని. అసలు ఈ మాట వెనుక నిజమెంత? దశమహావిద్యా దేవతల కథ వీరు, మిగిలిన దేవతల యొక్క ఉపాసన వీరు అన్న అన్ని కలగాపులగం చేసి పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తూ ఉంటారు చాలా మిడిమిడి జ్ఞానంతో కొంతమంది. అట్లా ఎప్పుడు చేయకూడదు. చూపును కాదు, చైతన్యాన్ని పరీక్షించడానికి అమ్మ పెట్టిన కఠిన పరీక్ష అని మహర్షి వారు చెప్పిన సందర్భం అది. దీన్ని అసహ్యంగా చిత్రీకరించారు. ఇంకొక ఆరోపణ ఏమిటంటే ఆంజనేయ స్వామిని కోతి అన్నారు అనే అపార్థం. కానీ అసలు విషయం ఎంతగా వక్రీకరించబడిందో అర్థం చేసుకునే ముందు కట్ చేసిన ఒక చిన్న వీడియో భాగం కాదు, మొత్తం సందర్భాన్ని ఒకసారి చూద్దాం. ఆంజనేయ స్వామి ఎవరు అన్నప్పుడు వానరుడు అని చెప్తున్నారు. ఇంకొక ఆరోపణ ఏమిటంటే మహర్షి గారి ఆహార అలవాట్లపై. ఒక విషయం బహిరంగంగా చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి, ఎంతో నిజాయితీ కావాలి. ఇంకొక ఆరోపణ సాయి భక్తి వల్ల ఇతర దేవీ దేవతలను కీర్తించలేకపోయాను అన్నప్పుడు పీఠం ఎందుకు, బంగారు లింగం ఎందుకు, అభిషేకాలు ఎందుకు అని. ఇక్కడ ప్రజలు రెండు విషయాలు లోతుగా అర్థం చేసుకోవాలి. రమణానంద మహర్షి గారు ఎవరిని హేళన చేసి మాట్లాడలేదు, ఎవరి మీద దుష్ప్రచారం చేయలేదు. ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతిలాగా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటి ధర్మయుతమైన వ్యక్తి కనుకనే పోలీసు వ్యవస్థ అయినా, వస్తున్న సాధారణ సందర్శకులైనా, ప్రముఖులైనా అందరూ గౌరవంగా ప్రస్తావిస్తారు. ప్రతి ఆరోపణను తొందరపాటి తీర్పులతో కాకుండా సంపూర్ణంగా ప్రమాణాలతో, సందర్భంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జగద్గురు ఛానల్ ప్రేక్షకులారా, ప్రతి కాలంలో సత్యం నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంది, కానీ అపార్థం మాత్రం ఎప్పుడూ గట్టిగా వినిపిస్తుంది. అసలు విషయం అర్థం కాకపోతే మనిషి మాట కఠినంగా మారుతుంది, అది సహజం. అలాంటి వేళల్లో విమర్శలు వస్తాయి, కానీ అవి కూడా ఒక విచారణకి ఆరంభమే కావచ్చు. ఎందుకంటే విమర్శ లేని చోట విచారణ పుట్టదు, విచారణ లేని చోట సత్యం తన రూపాన్ని స్పష్టంగా చూపించదు. ఈ వీడియో వైరాన్ని పెంచడానికి కాదు, శత్రుత్వాన్ని రెచ్చగొట్టడానికి కాదు, విపరీత భావాలతో అర్థం కాకుండా అజ్ఞానంతో దూషణ చేస్తున్న వారిని ఎదిరించడానికి కూడా కాదు. వారితో కలిసి ఒక క్షణం ఆగి నిజంగా మనం ఏమి వింటున్నాం, ఏమి అర్థం చేసుకుంటున్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకోవడానికే ఈ వీడియో. మనం మాట్లాడబోయేది ఒక వ్యక్తి గురించి కాదు, సనాతన సాంప్రదాయంలో ఆధ్యాత్మిక అనుభవం ఎలా వ్యక్తమవుతుందో అనే విషయం పైన మాత్రమే. జగద్గురు శ్రీ రమణానంద మహర్షి గారు మన సనాతన ధర్మంలో దేవీ దేవతల తత్వం ఏమిటో ప్రమాణాలతో, అనుభవాలతో ప్రజలకు అర్థమయ్యేలా వివరించిన సిద్ధపురుషుడు. శివశక్తి సాయి అనుగ్రహ మహాపీఠంలో దైవ ప్రతిష్ఠ ద్వారా దైవశక్తి స్థాపన అంటే ఏమిటో ఆచరణలో చూపించిన ఒక సిద్ధేశ్వరుడు. అయితే
ఈ నేపథ్యాన్ని, ఈ సందర్భాన్ని సంపూర్ణంగా గమనించకుండా సమగ్ర అవగాహన లేకపోవడం వలన మహర్షి వారి గురించి కొన్ని భిన్నాభిప్రాయాలు రూపుదిద్దుకొని నిజం నుండి దూరమయ్యే పరిస్థితులు కల్పించబడుతున్నాయి. ఆయన లోకానికి అందించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సందర్భం కోల్పోయిన వ్యాఖ్యలుగా, అర్ధసత్యాలుగా, వక్రీకృత వ్యాఖ్యానాల ద్వారా ప్రజల ముందుకు ఎలా చేరుతున్నాయో అని ఒకసారి పరిశీలిద్దాం. జగద్గురు శ్రీ రమణానంద మహర్షి వారి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగేలా వచ్చిన ఒక ప్రధాన అపార్థం ఏమిటంటే 2016వ సంవత్సరంలో జగద్గురు శ్రీ రమణానంద మహర్షి గారు ప్రచురించిన బహిరంగ సవాల్ అనే గ్రంథంలో ఒక్క అధ్యాయాన్ని మాత్రమే ప్రజల ముందు ఉంచి సంపూర్ణ సందర్భాన్ని పక్కన పెట్టి సూక్ష్మమైన విచారణ లేకుండా భావోద్వేగాలకు లోనై దుష్ప్రచారం చేయడం జరిగింది. అదేమిటంటే సాయి భక్తులు దేవీ దేవతలను పక్కకు నెట్టేస్తారు అన్న ఆరోపణ. ప్రతి ఆరోపణను తొందరపాటి తీర్పులతో కాకుండా సంపూర్ణంగా ప్రమాణాలతో, సందర్భంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 2016వ సంవత్సరంలో అసలు ఈ సందర్భానికి మూలమేమిటో ఒకసారి పరిశీలిద్దాం. ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి చేసిన ఆరోపణలకు దేశవ్యాప్తంగా సాయి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం. स्वरूपानंद सरस्वती ने शिरडी के साईनाथ पर एक विवादित बयान दिया था। उनका विरोध इस वक्त वाराणसी में किया जा रहा है। ये वही की तस्वीरें हम आपको दिखा रहे हैं। उनका ये कहना था कि शिरडी के साईनाथ जिन्हें हम कहते हैं वो इंसान को भगवान नहीं और उनकी पूजा नहीं की जानी चाहिए। उनके मंदिर बनाने के नाम पर पैसे खर्च नहीं होने चाहिए। और साथ ही साथ उन्होंने ये कहा था कि हिंदू मुस्लिम एकता के प्रतीक नहीं है शिरडी के साईं। अखाड़ों के साथ शंकराचार्य ने शिरडी वाले साई बाबा की आस्था और अस्तित्व के खिलाफ धर्म संसद जमाई तो मंच जैसे अखाड़ा बन गया. तर स्वामी स्वरूपानंद यांच्या विरोधात शिर्डीमध्ये गुन्हा दाखल झालाय. 2 दिवसांपूर्वी शंकराचार्यांनी साईबाबांबद्दल वादग्रस्त वक्तव्य केलं होतं आणि त्यानंतर त्यांच्यावर गुन्हा दाखल झालाय. साईबाबा यांची पूजा करणं आणि मंदिर बांधणं हे चुकीचं आहे असं वक्तव्य शंकराचार्यांनी केलं होतं. आणि ते दर उत्सवाला हे झेंडे बदलत जातात. मात्र ह्या झेंड्यांचा रंग हिंदू मुस्लिम ऐक्याचाच असतो. म्हणून स्वामी स्वरूपानंद सरस्वती यांनी केलेले वक्तव्य 1001% चुकीचं आहे. त्यांच्यावर कायदेशीर कारवाई केली पाहिजे आणि त्यांच्यावर कायदेशीर कारवाई न झाल्यास समस्त देशातले साई भक्त या विरुद्ध आंदोलन केल्याशिवाय राहणार नाही. సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద దేశవ్యాప్తంగా ఉన్న సాయి భక్తుల మనోభావాలను దెబ్బకొట్టారు. పోనీ అంతటితో ఆగారా అంటే అది లేదు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న 2 రోజులకే సాయికి గంగా స్నానంపై నమ్మకం లేదంటూ మాట్లాడారు. ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి షిరిడి సాయినాథుని ఉద్దేశిస్తూ కొన్ని తీవ్ర ఆరోపణలు చేసిన సందర్భంలో ఆ ప్రతి ఆరోపణకు స్పష్టమైన సమాధానంగా, ప్రమాణాలతో కూడిన ప్రతిస్పందనగా ఈ గ్రంథాన్ని మహర్షివారు ప్రచురించారు. ఈ గ్రంథం 2016లో విడుదలైన సమయంలోనే దాని ఉద్దేశం ఏమిటో అనేక మందికి స్పష్టంగా అర్థమైంది. అంతకంటే ముందే అంటే 2007వ సంవత్సరం నుండే జగద్గురు శ్రీ రమణానంద మహర్షి వారు ఏ దైవాన్ని నిరాకరించకుండా, ఏ దేవతను తక్కువ చేయకుండా సనాతన ధర్మంలోని అన్ని దేవీ దేవతల తత్వాన్ని ప్రమాణపూర్వకంగా, శాస్త్రీయంగా, సత్యంగా ప్రజలకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తూనే ఉండటమే కాకుండా ప్రవచనాల ద్వారా అవగాహన కలిగిస్తూ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ ద్వారా సనాతన ధర్మాన్ని పునరుద్ధరించే కార్యాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నం 2014లో మొదలై ఒక స్పష్టమైన ప్రతిస్పందనంగా రూపం దాల్చింది. అది అక్కడితో ఆగలేదు. 2026 వరకు కూడా, అంటే ఇప్పటి వరకు కూడా అదే ధోరణిలో, అదే సమన్వయ భావంతో నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. అలాంటి నేపథ్యాన్ని పక్కన పెట్టి 2016లో ద్వారకా పీఠాధిపతిని ఉద్దేశిస్తూ రాసిన ఒక గ్రంథాన్ని మాత్రమే పట్టుకొని దాన్ని సమస్త హిందువులను ఉద్దేశించి రాసినదే అని వక్రీకరించడం,
ఆ పేరుతో మహర్షి వారి గౌరవ ప్రతిష్టపై ప్రశ్నలు లేవనెత్తడం ఇందులోని ఆలోచన ఏమిటి? ప్రజలు ఒక విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి నిరంతరంగా కొనసాగుతున్న ఒక స్పష్టమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని 2016లో వచ్చిన ఒక గ్రంథంతో మాత్రమే పరిమితం చేసి దాదాపు 10 ఏళ్ల తరువాత అంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా వక్రీకరించి ప్రస్తావిస్తున్నారు? జగద్గురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆధ్యాత్మిక ప్రయాణం సనాతన ధర్మంతో ఎంత గాఢంగా ముడిపడి ఉందో తెలుసుకోవడానికి మహాపీఠాన్ని సందర్శించిన సందర్శకులు వ్యక్తపరిచిన అభిప్రాయాలే ఒక సూచికగా నిలుస్తున్నాయి. ఇది టెంపుల్ అయితే ఎవరైతే కన్స్ట్రక్ట్ చేసిండో శ్రీ రమణ మహర్షి గారికి మా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎక్కడ లేనిది ఎక్కడ చూడని అన్ని రకమైన ఒకటే ప్లేస్లో చేసి మాకు ఇంత మంచి అనుభూతి ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు మరీ వారికి ధన్యవాదాలు. రమణానంద మహర్షి ఇక్కడ ప్రతిష్ఠించడం చాలా ఆనందకరమైన విషయం. ఇంత అద్భుతంగా మన తెలంగాణలో నిర్మించడం చాలా సంతోషకరమైన ముచ్చట. ఎంతో ప్రతిష్టమైనటువంటి రమణ మహర్షి గారు నిర్మించినటువంటి ఈ కోటి లింగాల లాగా అనిపించింది మాకు. చాలా బ్రహ్మాండంగా ఉంది, కానీ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విగ్రహం కూడా ఆ మహర్షి యొక్క నేములు రాయడము ఇది ఒక మహత్తరమైనటువంటి విషయము. దీన్ని ఇంతవరకు మేము చూడలేదు. ఏమీ ఊహించకుండా వచ్చినాక మాకు చాలా సంతోషం అయిపోయింది. ఇప్పటి వరకు ఇలాంటి టెంపుల్ చూడలేదు. యాదగిరిగుట్ట, తిరుపతి కూడా వెళ్ళాను, కానీ ఇంత విశాలమైన ప్రదేశం, ఇన్ని విగ్రహాలు, ఇన్ని శివలింగాలు, ప్రతి ఒక్క ఇక్కడ లేని విగ్రహం అంటూ లేదు. मैं छत्तीसगढ़ से आया हूँ, पहली बार यहाँ आना हुआ है. पहली बार ऐसा दर्शन मैंने देखा. నాకు తెలిసి తెలంగాణలో ఇదే ఫస్ట్ టెంపుల్ అనుకుంటా. ఇన్ని శివలింగాలు ఒక టెంపుల్లో ఉండడం ఇదే టెంపుల్, రమణేశ్వరం టెంపుల్ అనుకుంటున్నాను. కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టే ఉంది. ఇంతమంది శివలింగాలు ఒకటేసారి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటివి చూడాలంటే పెట్టి పుట్టాలి అందరూ కూడా. ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా మంచిది, చాలా అద్భుతంగా ఉంది. ఆ బంగారు శివలింగం అయితే చాలా అద్భుతంగా ఉంది. చెప్పుకున్నది 3 అడుగుల బంగారు శివలింగం. జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను. నేను మా ఫ్యామిలీకి అందరం కలిపి చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. చాలా బాగుంది. రమణానంద మహర్షి గారు ఇలా అందరూ దేవుళ్ళని ఒకటే దగ్గర చూడడం ఒక మిరాకిల్లా ఉంది. అలాగే అక్కడికి వచ్చిన అనేక ప్రముఖుల అనుభవాలు ఆధారంగా నిలుస్తున్నాయి. మన హిందూ ధర్మంలో ఇంతమంది దేవీ దేవతల తత్వం దాగి ఉందా మాకు ఇంతకు ముందు తెలియదు. అందరినీ ఒకే చోట దర్శించగలగడం మాకు అపారమైన ఆనందాన్ని ఇచ్చింది అని ఎంతోమంది తమ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని స్వయంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఒక విషయం, అక్కడికి వచ్చిన వారిలో తరచూ వినిపించే సాధారణ ప్రశ్న ఏమిటంటే, ఇంత విశాలమైన మహాపీఠం ఉన్నప్పటికీ మహర్షి గారు ఎందుకు ప్రచారం చేయడం లేదు? ఈ ప్రశ్ననే అనేక ప్రముఖులు కూడా ఆశ్చర్యంతో అడుగుతున్నారు. దానికి కారణం స్పష్టం. మహర్షి గారి లక్ష్యం శిష్యుల సంఖ్యను పెంచుకోవడం కాదు. కర్మబంధం ఉన్నవారికి, దైవ సంకల్పం ఉన్నవారికి ఈ జ్ఞానం లభిస్తుందని మహర్షి వారి స్పష్టమైన ఉద్దేశం. ఈరోజు సిద్ధగురువు శ్రీ రమణానంద మహర్షి గారు ఇక్కడ నెలకొల్పిన రమణేశ్వర క్షేత్రానికి, మహాక్షేత్రానికి ఈరోజు రావడం ఒక మహాభాగ్యంగా, ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ప్రతి హిందువు ఈ రమణేశ్వర క్షేత్రానికి రావడం అనేది, ఇక్కడికి వచ్చి ఏంటి స్వామివారు ఇక్కడ ఏమేమి ప్రతిష్ఠించడం అనేది ఒక క్షణంలో ఒక మాటలో చెప్పేది కాదు. ఇక్కడ అష్టసిద్ధులు, సహస్రనామ లింగాలు, ఇలా ఎన్నో, ఈ క్షేత్రపాలికుడుగా కాలభైరవుడు, తర్వాత ఇక్కడ జలలింగాలు, ముఖ్యంగా సీతారామచంద్రుడు ప్రాణప్రతిష్ఠ చేసి, తర్వాత హనుమంతుడు, కాలభైరవుడు, ఇంకా మన వేదాలకు సంబంధించిన, మనకు వేదాలు అందించిన ఎందరో మహర్షులు మన ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, దేశంలో ఉన్న ప్రతి హిందువు ఈ రమణేశ్వర క్షేత్రానికి దర్శించి ఎంతో తపోశక్తితో రమణానంద మహర్షి గారు చేసిన ఈ గొప్ప మహాయజ్ఞాన్ని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి తరింప చేసుకుంటే గంగా అర్థం అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్క హిందువు భక్తుడు నేను కోరుకుంటేది ఏంటంటే, ఇప్పుడుండే ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్క హిందువు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించి మన హిందూ సనాతన ధర్మం అంటే ఏంది, శివుడు అంటే ఏంది, విష్ణువు అంటే ఏంది, అమ్మవార్లు ఎంత ఏంటి, ఇది ప్రతి క్షణము ప్రతి చోట ఇక్కడ రమణానంద మహర్షి గారు శ్రీచక్రాలు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి, ప్రతి ఒక్క శ్రీచక్రంలో ఒక్కొక్క శ్రీచక్రానికి ఒక్కొక్క పేరు,
అట్లా తర్వాత బంగారంతో చేసిన శివలింగము, దానికి నిత్యం జరిగే అభిషేకాలు, ఇవన్నీ మీ కల్లార చూసి తరింపజేసి దర్శనం చేసుకోవాలని మాత్రము నేను ప్రతి ఒక్క హిందూ భక్తుడిని, ప్రతి ఒక్క హిందూ సనాతనుడిని నేను ముఖ్యంగా అందరికీ నేను నా విన్నపన, నా అభ్యర్థన. श्री जगत गुरु रमणानंद महाराज जी के पास आया हूँ, जो रमणेश्वर में स्थित हैं। यहाँ आके मुझे बहुत सी अनुभूति हुई, ऐसी ऐसी चीज़ें देखने और जानने के लिए मिली जो मैं वेद शास्त्र पढ़ के भी नहीं जान पाता। यहाँ मैंने आके बहुत बड़ा एक श्री चक्र देखा और सारे शिवलिंग देखे। यहाँ पर गोल्डन शिवलिंग भी है जो पूरे वर्ल्ड में यहीं पर है, रमणेश्वर में ही है और कहीं नहीं है पूरे वर्ल्ड में। स्वामी रमणानंद महाराज जी द्वारा, उनकी स्मृतियों द्वारा बहुत सी चीज़ें वेदों से, उपनिषदों से ली गई और उनको जानने का हमें मौका मिला। ये स्थान बहुत दिव्य है, यहाँ बहुत पॉजिटिव एनर्जी है। यहाँ आते ही मुझे ऐसे लगा जैसे मैं स्वर्ग में आ गया हूँ। यहाँ श्री जगत गुरु रमणानंद महाराज जी के आश्रम में, रमणेश्वर महाराज जी के आश्रम में आके मुझे बहुत सारी पॉजिटिव एनर्जी का अनुभूति हुआ। बहुत अच्छा लगा यहाँ पे गोल्डन टेम्पल और यहाँ पे 10 महाविद्याएं देख के, माता की मूर्ति देख के। हमें आज तक की नहीं पता था कि कौन किसके पिता है, कौन किसकी माता है। हमें कभी वेद भी पढ़ के हमें ये नई नॉलेज मिलता, जो यहाँ आके हमें नॉलेज मिला है। ಹೈದರಾಬಾದಿನ ಸನಿಹದಲ್ಲಿರುವ ರಮಣೇಶ್ವರಂನಲ್ಲಿ ಶ್ರೀ ಜಗದ್ಗುರು ಸಿದ್ಧಗುರು ಶ್ರೀ ರಮಣಾನಂದ ಮಹರ್ಷಿ ಗುರುಗಳ ಆಶೀರ್ವಾದವನ್ನು ಪಡೆದು ನನ್ನ ಮನಸ್ಸು ತುಂಬ ಖುಷಿಯಾಗಿದೆ. ಹಾಗೆ 3 ಅಡಿ ಎತ್ತರದ ಶಿವನ ವಿಗ್ರಹವನ್ನು ನೋಡಿ, ಶಿವನಿಗೆ ಹಸುವಿನ ಹಾಲನ್ನು ಎರೆದು ಪುನೀತನಾದೆ. ನಾನೇ ಸುಮಾರು 1008 ಶ್ರೀಚಕ್ರಗಳನ್ನು ಪಂಚಲೋಹದಿಂದ ಮಾಡಿ, ಹಾಗೆ 9 ಅಡಿ, ಇಡೀ ವಿಶ್ವದಲ್ಲೇ ನನಗನ್ಸಿರೋ ಪ್ರಕಾರ ಇಡೀ ವಿಶ್ವದಲ್ಲೇ 9 ಅಡಿ ಎತ್ತರದ ಪಂಚಲೋಹದ ಶ್ರೀಚಕ್ರ ಎಲ್ಲೂ ಕೂಡ ಇರುವುದಿಲ್ಲ. ಅದರ ಆಶೀರ್ವಾದವನ್ನು ನಾನು ಪಡೆದುಕೊಂಡೆ. ತದನಂತರ ನನಗನ್ಸಿರೋ ಪ್ರಕಾರ ಇಡೀ ವಿಶ್ವದಲ್ಲೇ ಕೂಡ ಈ ಥರ ದೇವಸ್ಥಾನ ಆಗ್ಬೋದು, ಇದಂಥ ಪುಣ್ಯ ಭೂಮಿ ಆಗಿರ್ಬೋದು ಎಲ್ಲೂ ಕೂಡ ಇಲ್ಲ. ಯಾಕೆಂದರೆ ಸ್ವಯಂ ಸೇವಕರು, ಆಮೇಲೆ ಒಂದು ಸಂಘಟನೆಯಲ್ಲಿರ್ತಕ್ಕಂಥವ್ರಿಗೆ ನೋಡಿರ್ತೀವಿ ನಾವೆಲ್ಲ ಕಡೆ ಹೋಗಿ ಸನಾತನ ಧರ್ಮ, ಸನಾತನ ಹಿಂದೂ ಧರ್ಮ ಕಾಪಾಡಬೇಕು ಅಂತೇಳಿ ನಾವು ಇಡೀ ದೇಶಕ್ಕೆ ಹೇಳ್ತೀವಿ. ಬಟ್ ಆ ಸನಾತನ ಧರ್ಮ, ಸನಾತನ ಹಿಂದೂ ಧರ್ಮ ಬಾಳಬೇಕು, ಬದುಕಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಾನು ದಯಮಾಡಿ ಹೇಳ್ತೀನಿ, ಇದೊಂದು ಪುಣ್ಯ ಸ್ಥಳ. ఈ పుణ్య స్థలకి నాకు బంద్ కాలిక్కుದ ಮೇಲೆ ನನಗೆ ಏನೋ ಒಂಥರ పాజిటివ్ వైబ్నెస్ క్రియేట్ ఆಗಿದೆ. ఇది కోటి లింగాలు ఉంది అనేది ఎప్పటి నుంచో నేను విన్నాను, కానీ ఇంతవరకు చూడలేదు. ఇలా వచ్చి చూస్తుంటే, అసలు వచ్చి చూసినప్పటికీ లోపలికి వచ్చిన తర్వాతకి చాలా చేంజ్ అయిపోయింది. అసలు మనసు ప్రశాంతంగా ఉంది. నిజంగానే ఇలా చూడగలిగానా నేను అనేది ఒక అనుభూతి చెందినాం. చాలా బాగుంది. అసలు బంగారు లింగానికి అభిషేకం చేయడం అంటే నా జన్మ ధన్యం అయిపోయిందండి. అసలు ఈ జన్మకి నిజంగా నా అదృష్టం, ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ వాతావరణం అంతా కూడా అసలు మమ్మల్ని మేము మర్చిపోయినంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని వదిలేసైతే ఇప్పుడైతే వెళ్ళాలని లేదు, అంత బాగుంది. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి అనుభవాలను పక్కన పెట్టి సంవత్సరాలుగా సాగుతున్న ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వక్రీకరించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? కొంతమంది అజ్ఞానం నుంచి పుట్టుకొచ్చిన ఇంకొక ప్రధాన ఆరోపణ ఏమిటంటే అమ్మవారి గురించి అసహ్యంగా మాట్లాడారు అని. అసలు ఈ మాట వెనుక నిజమెంత? దశమహావిద్యలపై ఎన్నో సంవత్సరాలుగా అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. కొంతమంది అజ్ఞానంతో దశమహావిద్యలను క్షుద్ర దేవతలని తప్పుగా చిత్రీకరించారు. ఈ అపోహలను నిర్భయంగా ప్రమాణాలతో, శాస్త్ర ఆధారాలతో ఖండించిన వారిలో ముఖ్యమైన వ్యక్తి జగద్గురు శ్రీ రమణానంద మహర్షి గారు. దశమహావిద్యల పేరుతో లేని అమ్మవార్లను కలిపి ఇష్టం వచ్చినట్టు వక్రీకరించి ప్రచారం చేస్తున్న పరిస్థితిలో ఎవరు నిజమైన దశమహావిద్యలో ఆధారాలతో నిరూపించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ధూమావతి దేవి విషయంలో ప్రచారకులు, రచయితలు ఎట్లాంటి అపోహలకు గురైనారో మీరు తెలుసుకోవాలి. లేదనుకోండి
మీరు కూడా తప్పు చేసిన వాళ్ళే అవుతారు, మీరు కూడా పాపం చేసిన వాళ్ళే అవుతారు. ఎందుకు? అవే గ్రంథాలు చదువుతూ ఉంటారు. మరి ఏమిటి అపోహలు ధూమావతి దేవి మీద అన్నప్పుడు చూడండి, నెంబర్ 1 ఏమిటిది అంటే అపోహ, ఫస్ట్ ధూమావతి అంటే ఎవరు అన్నప్పుడు సతీదేవి అనే విషయాన్ని గ్రహించలేకపోయారు. దీనికి ప్రమాణాలు ఏమిటిది? ఇదిగో దశమహావిద్య కవచం ఉంటుంది. ఇది చాలా పురాతనం, సనాతనం, ప్రామాణికం. ఇందులో మీకు ధూమావతి అన్న పేరు ఉంటుంది, చూశారా? మీకు సనాతనమైన పురాతనమైన దాంట్లో నా కమలాత్మిక పేరు ఉండదు, తర్వాత అవన్నీ వచ్చేసినాయి. ధూమావతి మాత్రమో మీకు అక్కడే ఉంది పేరు. చూడండి, ఆమెను విధవ అని ప్రతి ఒక్కడు రాసుకుంటూ పోయాడు. 2 అర్థాలు ఉంటాయి. విధవ అంటే భర్త లేనిది. నిజమే. మరి సతీదేవి యోగాగ్నిలో తన దేహాన్ని త్యజించింది, ఆ భస్మరాశి నుంచి పుట్టింది ధూమావతి. మరి ఇప్పుడు ఆమె ఎట్లా ఉన్నది? ఇప్పుడు మహారుద్రునితో సంబంధం లేకుండా ఉంది ఇప్పుడు ఆమె, చూశారా? అందుకే నేను బ్రహ్మచారిని పెట్టాను, చూశారా? నవదుర్గా దేవతల్లో ఎవరు ధూమావతి అంటే బ్రహ్మచారిణీ దేవి. కాబట్టి విధవ అని అంటే ముండమోపి అని అర్థం చేసుకోకూడదు. భర్త లేనిది, భర్తకు దూరంగా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. ఒక అర్థానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి కదా, ఒకే అర్థం ఎట్లా పట్టుకుంటావు నువ్వు? చూడండి, సతీదేవి దేహాన్ని త్యజించింది, ధూమావతిగా ఆవిర్భవించింది. ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్, వేర్ ఈజ్ హస్బెండ్? అసలు మహారుద్రుడు అంటే ఎవరు? మహామృత్యుంజయుడు, చూశారా? త్రయంబకం యజామహే అని మంత్రాలు చదువుతారు, కానీ మహారుద్రునికి ఎక్కడుందయ్యా మరణం? ఆయన మృత్యువుని జయించిన వాడు. కాబట్టి మహారుద్రుడు కైలాసములో లైవ్లో కొలువై ఉన్నాడు. హౌ కెన్ యూ సే దట్ ధూమవతి ఈజ్ నాట్ హ్యావింగ్ ద హస్బెండ్? భర్త ఉన్నాడు, కైలాసంలోనే ఉన్నాడు, చూశారా? భర్త అమెరికాలో ఉన్నాడు. ఉన్నాడా చచ్చాడా? అమెరికాలో ఉన్నాడు. ఎట్లా అంటావు నువ్వు విధవ అని? చూడండి, మోహము విమోహము, ఈ వి అన్నటువంటి అక్షరం ఉందే, అది నివృత్తి మార్గాన్ని చూపిస్తుంది. అది రాగము విరాగము. కాబట్టి ఇక్కడ ఏమర్థం చేసుకున్నారు వీళ్ళంతా కూడా అంటే భర్తకు దూరమైనటువంటిది, భర్త లేనిది. భర్త లేని వాళ్ళని ఏమంటారయ్యా? బ్రహ్మచారిణి అంటారు, ముండమోపి అనరు. ఒక అమ్మాయికి వివాహం కాలేదు, నువ్వు అమ్మాయిని ముండమోపి అంటావా? బ్రహ్మచారిణి అంటారు. ఇంకో ముఖ్యమైన విషయం, సాధారణంగా దశమహావిద్యా మంత్రాలు భారీ దక్షిణలతో కేవలం కొద్ది మందికి మాత్రమే పరిమితమయ్యే స్థితిలో ఉండేవి. కానీ ఈ జ్ఞానం సామాన్య ప్రజలకు కూడా అందాలని, వారి జీవిత సమస్యలకు పరిష్కార మార్గంగా ఉపయోగపడాలని ఉచితంగా ప్రజల ముందుకు తీసుకువచ్చిన మహోన్నత గురువు జగద్గురు శ్రీ రమణానంద మహర్షివారు. మంత్ర సాధన చేసిన వారి అనుభవాలు సిద్ధగురు ఛానల్లో ఎన్నో స్పష్టంగా చూడొచ్చు. అవి చూస్తే అమ్మతత్వం ఏమిటో మనకే అర్థమవుతుంది. అమ్మవారు రోజు నైటే నాకు స్త్రీం త్రీం హ్రీం అని మంత్రం చూపించారండి. నాకు చిన్నమస్తాదేవి పూజ చేసినప్పుడు నాకు కలలో ఒక అమ్మవారు కనిపించింది. ఆమె ఎవరనేది నాకు తెలియదు. తర్వాత 2 రోజులు విడిచి మళ్ళీ అమ్మవారు కనిపించింది. నువ్వు ఎవరమ్మా అంటే హమ్ అనే ఒక బీజాక్షర మంత్రం ఒకటి నా యొక్క మనసులో పలికింది. ఇప్పుడు అసలు అపార్థానికి వస్తే, అమ్మవారు మిడ్డి వేసుకుని కూర్చున్నారు, మర్మాంగం కనబడేలా కూర్చున్నారు అని. చూపుడు కాదు, చైతన్యాన్ని పరీక్షించడానికి అమ్మ పెట్టిన కఠిన పరీక్ష అని మహర్షివారు చెప్పిన సందర్భం అది. దీన్ని అసహ్యంగా చిత్రీకరించారు. దశమహావిద్యా దేవతల కథ వేరు, మిగిలిన దేవతల యొక్క ఉపాసన వేరు అన్న. అన్ని కలగాపులగం చేసి
పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తూ ఉంటారు చాలా మిడిమిడి జ్ఞానంతో కొంతమంది. అట్లా ఎప్పుడు చేయకూడదు. చూడండి, దీనికంటే ముందు నాకు ఎక్స్పీరియన్స్ కలిగింది. ఇంకా నేను తారా విద్యలోకి రాలేదు, ఖాళీ విద్యలో ఉన్నాను. ఇంకా ప్రతిరోజు భోజనం అయిన తర్వాత అలా పడుకున్నప్పుడే ఆ మంత్రం చేస్తూ అట్లా పడుకునేవాడిని. మీకు ఏ మంత్రాలను ఉపదేశం చేశానో అవన్నీ నేను చేసి పడుకునేవాడిని. చూడండి, అట్లా పడుకున్నప్పుడు ఒక 18 సంవత్సరాల అమ్మాయి ఇక్కడ దాకా వేసుకుంది, మిడ్డి వేసుకొని నా ఎదురుగా కూర్చున్నది. ఇంకా అమ్మాయి ఎవరో కాదు, అమ్మవారే కాళీదేవి కూర్చున్నది. ఆమె ఎలా కూర్చున్నది అంటే ఆమె యొక్క మర్మాంగం నాకు కనపడుతూ ఉంది. నేను ఆమెతో మాట్లాడుతున్నాను. చూసారా, నాకు టెస్ట్ ఇప్పుడు. నేను అమ్మ ముఖం చూస్తానా, మర్మాంగం చూస్తానా? అమ్మ మాటలు సరిగా వింటానా, లేక మర్మాంగం చూస్తానా? చూసారా, టెస్ట్ పెడతారు వాళ్ళు. ఈ రకంగా దశమహావిద్యా దేవతల్లోన ఈ విధానం అన్నది ఉంటుంది. చూశారా బాబు, 12వ రోజు వచ్చి నువ్వు ఎందుకు నన్ను పిలిచావు? నువ్వు పిలిచావు కాబట్టే నేను నీ దగ్గరకు వచ్చాను. ఇంకా నువ్వు భయపడొద్దు, ఇప్పుడు నన్ను చూడు ఎలా ఉన్నాను నేను అన్నదమ్మ. భయపడుతూ కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే ఎట్లుందమ్మా, జగదేక సుందరిలాగా 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉందట. వచ్చి పక్కన కూర్చుంది. నువ్వు పిలిచావు కాబట్టి నేను వచ్చాను, ఎందుకు నన్ను పిలిచావు అని అడిగిందంట అమ్మ. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయమ్మా, అందుకని నేను పిలిచాను అన్నాడంట. చూడండి, ఏందని ఆర్థిక ఇబ్బందులు? సిద్ధులు కావాలమ్మా అంటే సిద్ధులు ఇస్తుంది ఆమె. ఇతను ఏం చేశాడు, తన యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చెప్పాడు. అప్పుడు అమ్మ అన్నదంట, సరే నువ్వు నన్ను ప్రియురాలుగా చూస్తావా, అమ్మగా చూస్తావా అందంట. చూడండి, ఇతను కాలాంతకులా ఉన్నాడు. నేను ప్రియురాలుగా చూస్తానమ్మా, అంగనగా చూస్తాను, కానీ కామ వ్యవహారం తప్ప అన్నాడంట. అమ్మ నవ్విందంట. వెంటనే అతన్ని కౌగిలించుకుందంట. నేను నీకు ప్రియురాలుగా ఉంటాను, మరి తట్టుకోగలవా అన్నదంట. చూశారా బాబు, దశమహావిద్యా దేవతల్లోన ఒక కీలకమైన విషయం మీకు చెప్తున్నా. ఒక తల్లి జగదంబ, ఆదిపరాశక్తి, విశ్వేశ్వరి, సర్వేశ్వరి, ఈ విశ్వాన్ని జనింపజేసినటువంటి మహాతల్లి, మహాదేవి, నేను నీకు ప్రియురాలుగా ఉంటాను అని చెప్పడం ఏమిటిది? ఫస్ట్ ఇది చదివినప్పుడు నాకు అసలు 2-3 రోజులు బుర్ర పని చేయలేదు. ఏమిట్రా బాబు ఇది అనేసి 2 రోజులు నేను అట్లా డల్గా ఉన్నాను. అప్పుడు నాకు అమ్మ స్ఫురింపజేసింది. ఏమని తెలుసునా? శ్రీకృష్ణుడు గోపికలతో చేసింది ఏమిటిది? గోపికలంటే ఎవరు? మానవ మాతృలు. కృష్ణుడంటే ఎవరు? సాక్షాత్తు పరమాత్మ, సాక్షాత్తు జగద్గురువు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వసిద్ధుడు, సర్వయోగీశ్వరుడు. ఇటువంటి శ్రీకృష్ణుడు గోపికలు నువ్వు నా యొక్క భర్తవు అని చెప్పడము, అది కూడా మళ్ళీ ఎవరు? వివాహం చేసుకున్న వాళ్ళు. పోనీ వివాహం చేసుకోలేని వాళ్ళు ఆ మాట అనొచ్చు. వివాహం చేసుకున్నటువంటి శ్రీమూర్తులు కృష్ణుణ్ణి భర్తగా ఆరాధించడం ఏమిటిది? కాత్యాయని దేవిని వేడుకోవడం ఏమిటిది? ఇదంతా విడ్డూరంగా అనిపిస్తుంది భాగవతం చదివిన వాళ్ళకి. చదివిన వాళ్ళకే కాదు, పరీక్షిన్న మహారాజు అడుగుతాడు, ఏమిటిదండి ఈ గోపికలు సంసారం పెట్టుకొని
పిల్లల్ని కని సంసారాలు చేస్తూ ఏమిటి కృష్ణ కృష్ణ అని పిచ్చివాళ్ళలాగా వీళ్ళు వెంటబడుతున్నారు, ఆయన ఫ్లూట్ ఊదడం వీళ్ళు పరిగెత్తడం. ఇది ఏమైనా బాగుందా, మర్యాదగా ఉందా, సభ్యతగా ఉందా అంటాడు సుఖబ్రహ్మతో. అప్పుడు సుఖబ్రహ్మ అంటాడు, పరీక్షిన్న మహారాజ్, నువ్వు మూర్ఖునిలాగా మాట్లాడుతున్నావు. ఫస్ట్ నో వాట్ ఈజ్ శ్రీకృష్ణ. డూ యు నో హూ ఈజ్ శ్రీకృష్ణ? ఆయన చెయ్యి తగిలితే, ఆయన గాలి తగిలితే జీవుడు దేవుడవుతాడు, శివుడవుతాడు. నువ్వు భార్యాభర్తల సంబంధము, కామ సంబంధము, లైంగిక సంబంధం అని నువ్వు నీ యొక్క మానవ సంబంధిత బుద్ధితో మాట్లాడుతున్నావు. హూ ఈజ్ కృష్ణ? సాక్షాత్ దేవుడు. ఆయన ప్రాకృత పురుషుడు కాదు, అప్రాకృత పురుషుడు. కాబట్టి శ్రీకృష్ణుడిని ఆ విధంగా వివాహం చేసుకున్న వాళ్ళు కానీ, వివాహం చేసుకోలేని వాళ్ళు కానీ ప్రియునిగా పతిగా ఆరాధించడం తప్పు లేదు, దోషం కాదు. అది దైవిక సంబంధమే కానీ కామ సంబంధం కాదు, మానవ సంబంధం కాదు అంటాడు. దీన్నే చూసారా, అమ్మ కూడా ఇంప్లిమెంటేషన్ చేసింది. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఇది. మనం ఈ పదాన్ని గూగుల్ చేస్తే ఆధ్యాత్మిక గ్రంథాల్లో చాలా డీసెంట్గా వాడే పదమని ఆన్సర్ వస్తుంది. ఈ మాటను కామభావంతో చూసిన వారికి అది అసహ్యంగా అనిపించవచ్చు, కానీ అది చూసేవారి దృష్టిలో ఉన్న లోపం, అనుభవంలో ఉన్న లోపం కాదు. ఇదే విషయాన్ని రామకృష్ణ పరమహంస గారు కూడా తన గ్రంథాలలో వివరించారు. కాళీ సాధనలో భాగంగా భైరవీమాత నగ్నంగా కూర్చొని పరమహంస గారిని ఒడిలో కూర్చోమని ఆదేశించిందని చెప్పారు. అప్పుడు పరమహంస గారు ఏమన్నారు? అమ్మను నేను బిడ్డలా చూశాను, కామం లేదు, మోహం లేదు అని కూర్చోగానే సమాధిలోకి వెళ్ళిపోయారంట. ఇందులో ఎక్కడైనా అసహ్యత కనిపిస్తుందా, లేదా అది మన దృష్టిలోనే పుట్టిన అపార్థమా? ఇదే సందర్భాన్ని రమణానంద మహర్షి గారు కూడా చెప్పారు. తల్లి పరీక్షించింది, నేను బిడ్డలా ఉన్నాను, మోహానికి కామానికి గురి కాలేదు అని స్పష్టంగా వివరించారు. కానీ ఈ వీడియోలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే తీసుకొని మిగిలిన సందర్భాన్ని తీసివేసి వక్రీకరించి చూపించారు. మహర్షి గారు బహిరంగంగానే వందల మంది ముందే చెప్పిన విషయం ఇది. ఇక్కడ ఎవరికైనా భేదాభిప్రాయం ఉంటే అప్పుడే అడగచ్చు, అలా జరగలేదు కదా. పూర్తిగా వింటే అది అనుభవ వివరణ అని, అసభ్యత కాదు అని ఎవ్వరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక ఆరోపణ ఏమిటంటే ఆంజనేయ స్వామిని కోతి అన్నారు అనే అపార్థం. కానీ అసలు విషయం ఎంతగా వక్రీకరించబడిందో అర్థం చేసుకునే ముందు కట్ చేసిన ఒక చిన్న వీడియో భాగం కాదు, మొత్తం సందర్భాన్ని ఒకసారి చూద్దాం. ఆంజనేయ స్వామి ఎవరు అన్నప్పుడు వానరుడు అని చెప్తున్నారు. మరి ఈనాడు కోతులు మాట్లాడుతున్నాయా? మరి ఆంజనేయ స్వామి నిజంగా కోతి అయితే మరి కోతి ఎలా మాట్లాడింది అన్నాడు? ఎక్కడైనా కోతులు వేదం నేర్చుకుంటాయా? శ్రీరాముడు లక్ష్మణునితో చెబుతాడు, లక్ష్మణ చూడు, ఈ హనుమంతుడు ఎంత స్పష్టంగా చక్కగా భాషా దోషము లేకుండా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని అధ్యయనం చేస్తే కానీ ఈ విధంగా ఎవడు మాట్లాడలేడు అని రాముడు అంటాడు. మరి నేను అంటాను, కోతులు ఎక్కడ చదువుతాయి వేదం? కోతులు పేపర్లు చింపేస్తాయి అంతే, అవి చదువుతాయా? మరి ఆనాడు ఎందుకు వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక్క కోతిన మాట్లాడుతుంది ఈనాడు. మరి ఆనాడు కోతులు మాట్లాడినాయి. అది ఏనాటి కాలము? 8 లక్షల సంవత్సరాల నాటి కాలం. 2000 సంవత్సరాల నాటి మనుషుల యొక్క కథలే మీకు తెలియవు. 8 లక్షల సంవత్సరాల కిందట ఏమి జరిగిందో మీకు తెలుసా? మీరు చూశారా? వాల్మీకి రామాయణం. అది ఎంతవరకు ప్రమాణం? అది ఎంతవరకు సత్యం? నేను అందుకే మీకు ఇచ్చాను, 3 రకాల వాల్మీకి రామాయణాలు ఉన్నాయి. ఈ 3 కూడా నేను పరిశీలిస్తే అసలు నాకు ఉన్న భక్తి పోయింది. ఎందుకు? 30% సత్యం,
అన్ని అభూత కల్పనలు. చూడండి, అహల్యను శాప విమోచం. రాముని యొక్క కాలు తగిలిందంట, ఆ రాయి స్త్రీగా మారిందంట. ఏమిటిది? ఇది అసత్య ప్రచారం, అది బోగస్ ప్రచారం. అది మీకు బుక్లో రాశాను నేను, శివుడే దేవాదేవుడు అనే పుస్తకంలో. ఇక శివధనుర్భంగం చూడండి, శివధనుర్భంగం అంటే ఏమిటిది? శివుని యొక్క ధనస్సునే విరిచాడంటే ఇంక రాముడు సాక్షాత్ విష్ణువే అని చెప్పాలి అక్కడ జనాలకు. అందుకని ఏం చేశారు? శివధనుర్భంగం. ఎన్ని పిచ్చి మాటలు, పిచ్చి కథలు, ఇవన్నీ తలకెక్కించుకొని ఎంతమంది భ్రష్టుపడుతున్నారు. ఏం చేస్తున్నారంటే విషాన్ని దాగుతూ ఇదే అమృతం అనుకుంటున్నారు. కల్పిత కథల్లో జీవిస్తూ తలకెక్కించుకొని అదే ఆధ్యాత్మిక జీవితం అని భావిస్తూ ఉన్నారు. నేను ఎందుకు ఇంత సాహసోపేతంగా ముందుకు వెళ్తున్నాను అని అంటే, ఈ ప్రజలను రక్షించాలన్నా, సత్యజ్ఞానం చెప్పాలన్నా, వాళ్ళకు సరైన జ్ఞానం తెలుసుకోవాలంటే యథార్థాన్ని కొండ బద్దలుగొట్టి చెప్పగా తప్పదు. లేదనుకోండి అది అట్లే ఉంటుంది. చూడండి, కొంతమంది సన్యాసులు నాకు పరిచయం ఉన్నవాళ్ళు, స్వామి మీరు వచ్చి చెప్పండి సమాధానాలు, మీ డేట్స్ ఇవ్వండి అన్నప్పుడు 2-3 సార్లు దాట వేస్తూ ఉంటారనమాట. ఇంకా 4వసారి కొంచెం సీరియస్గా మాట్లాడే లోపల, ఏమిటండి మీకు చెప్పాలని ఉందా లేదా చెప్పండి, మేము చెప్పమంటే మిమ్మల్ని అడగరు అన్నామనుకోండి, రమణానంద స్వామి గారు ఏమనుకోవద్దండి, మాకు భయం వేస్తుంది, చూడండి మాకు భయం వేస్తుంది. అసలు నిజంగా వీళ్ళు సన్యాసులేనా? సన్యాసికి భయం ఉండొచ్చా? సన్యాసి కపటం ఉండొచ్చా? సన్యాసికి అహంకారం ఉండొచ్చా? ఏం ఉండకూడదు. అసలు నాకు భయం వేస్తుంది అనుకున్నప్పుడు నీకెందుకయ్యా ప్రచారము? నువ్వు నోరు మూసుకొని ధ్యానం చేసుకో. ఇక ప్రపంచంతో నీకు సంబంధం లేదు, మనుషులతో నీకు సంబంధం లేదు, ప్రజలకు జ్ఞానాన్ని చెప్పేటువంటి అర్హత నీకు లేదు. నువ్వు ఇంకా ధ్యానం చేసుకోవాలంతే. కానీ ఏం చేస్తున్నారు చూసారా? కర్ర విరగకూడదు, పాము చావాలి. ఇంకొంతమంది వస్తున్నారు, 100 క్వశ్చన్లో 4 చెప్తామండి అని చెప్పి పారిపోతున్నారు. చిత్తశుద్ధి లేదు, నిర్భయత్వము లేదు, సాహసము లేదు. ఎందుకు నువ్వు భయపడాలి? నేను అన్నాను, ఏమయ్యా స్వామి, నువ్వు తప్పు చెప్తే భయపడు, పాపం చేస్తే భయపడు, లేనిది ఉన్నట్లు చెప్తే భయపడు, ప్రమాణం కాంతి చెబితే భయపడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? చూసారా? ఒక సన్యాసి అయి ఉండి మేము భయపడుతున్నాం, మాకు భయం కలుగుతుంది, మాకు శత్రువులు కలుగుతారేమో. శత్రువులు కలిగితే నాకు చెప్పయ్యా, నీకు శత్రువులు అయితే నాకు కూడా వాళ్ళు శత్రువులు అవుతారు. ఇటువంటి గ్యాంగ్ అంతా ఉంది. బాబా ఒక మాట చెప్తారు, చిత్తశుద్ధితో చెప్పడమే మన పని. వినేవాడు వింటాడు, పోయేవాడు పోతాడు. మహర్షి గారు ఎక్కడ హనుమంతుడిని కోతి అనలేదు. ఆయన ఉపయోగించిన పదం ఏంటి? వానరుడు. ఆంజనేయ స్వామి ఎవరు అన్నప్పుడు వానరుడు అని చెప్తున్నారు. ఆంజనేయ స్వామి ఎవరు అన్నప్పుడు వానరుడు అని చెప్తున్నారు. శ్రీరాముడు లక్ష్మణుతో చెబుతాడు, లక్ష్మణ చూడు, ఈ హనుమంతుడు ఎంత స్పష్టంగా చక్కగా భాషా దోషము లేకుండా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని అధ్యయనం చేస్తే కానీ ఈ విధంగా ఎవడు మాట్లాడలేడు అని రాముడు అంటాడు. మరి ఆంజనేయ స్వామి నిజంగా కోతి అయితే మరి కోతి ఎలా మాట్లాడింది అన్నాడు. అంతేకాదు, వానరుడికి కోతికి ఉన్న తేడాను చాలా స్పష్టంగా తాత్వికంగా విశ్లేషించారు. మరి ఈనాడు కోతులు మాట్లాడుతున్నాయా? మరి ఆంజనేయ స్వామి నిజంగా కోతి అయితే మరి కోతి ఎలా మాట్లాడింది అన్నాడు. మరి నేను అంటాను, కోతులు ఎక్కడ చదువుతాయి వేదం? కోతులు పేపర్లు చింపేస్తాయి అంతే, అవి చదువుతాయా? మరి ఆనాడు ఎందుకు వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక్క కోతిన మాట్లాడుతుంది ఈనాడు. రామాయణ పురాణాల ప్రకారం వానరులు అంటే కేవలం జంతువులు కాదు, వారు మనుషుల్లా మాట్లాడగల, ఆలోచించగల, యుద్ధం చేయగల ఒక ప్రత్యేకమైన జాతి.
వానర జాతిలో వానర శ్రేష్ఠుడు హనుమంతుడు వానరులకు కోతుల లక్షణాలు తోక, చెట్లపై ఉండటం వంటివి ఉన్నప్పటికీ వారు సాధారణ జంతువులు కారు అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఇదే ఆన్సర్ వచ్చింది. గూగుల్ కూడా హనుమంతుడిని కోతి అనలేదు కదా. ChatGPTలో సెర్చ్ చేసినా కూడా వానరుడికి కోతికి మధ్య ఉన్న తేడాను అదే విధంగా వివరించింది. అంటే మహర్షి గారు చెప్పింది కొత్త సిద్ధాంతం కాదు, శాస్త్ర సమ్మతమైన పురాణ ఆధారమే. మరి ఈ విషయం ఎందుకు ఇంత వక్రీకరణకు లోనైంది? బహుశా మహర్షి గారు నిర్భయంగా సూటిగా కుండ బద్దలు కొట్టి చెప్పే విధానం కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకు నువ్వు భయపడాలి? నేను అన్నాను, ఏమయ్యా స్వామి, నువ్వు తప్పు చెప్తే భయపడు, పాపం చేస్తే భయపడు, లేనిది ఉన్నట్లు చెప్తే భయపడు, ప్రమాణం కాంతి చెబితే భయపడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? చూసారా, ఒక సన్యాసి ఉండి మేము భయపడుతున్నాం, మాకు భయం కలుగుతుంది, మాకు శత్రువులు కలుగుతారేమో, ఆ అసహనమే ఇలాంటి అపకీర్తికి కారణమై ఉండొచ్చు. నిజంగా హనుమంతుడిపై గౌరవమే లేకపోతే మహాపీఠంలో శ్రీ సీతారాముల ప్రతిష్ఠ ఎందుకు చేస్తారు? ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ ఎందుకు చేస్తారు? ఇవన్నీ గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఇది మహర్షి వారి కీర్తి ప్రతిష్టలకు భంగాన్ని కలిగించే దాడి అని. ఇంకొక ఆరోపణ ఏమిటంటే మహర్షి గారి ఆహార అలవాట్లపై. ఒక విషయం బహిరంగంగా చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి, ఎంతో నిజాయితీ కావాలి. సో ఇప్పుడు మీరు వెజ్ నాన్ వెజ్ అన్ని తినొచ్చా? నేను అన్ని తింటాను. అన్ని తినొచ్చు? నేను పక్కా నాన్ వెజిటేరియన్. అవునా? నార్మల్ ఇంత దేవుణ్ణి నమ్మే వాళ్ళు అసలు నాన్ వెజ్ తినరు కదా, సాత్వికంగా ఉండాలంటారు. వాస్తవంగా మా ఫ్యామిలీలో అందరూ నాన్ వెజిటేరియనే. ఆర్యవైశ్య కులంలో పుట్టిన వాళ్ళంతా నాన్ వెజిటేరియన్సే. ఇంకా ఇప్పుడు అది అది నాకు అప్పటితోనే వచ్చింది. అది బాబా కూడా ఏమన్నాడు, దాన్ని ఆపొద్దు అన్నాడు. నేను కొంతకాలం ఆపాను. అంటే నాకు ఎప్పుడైతే సాక్షాత్కారం అయిందో అమ్మా, 1995 నుంచి 2002 వరకు ఆపాను నేను. దాన్ని ముట్టుకోలే ఒక 6 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ బాబా ఒకసారి 2003లో చెప్పాడు, తినమని చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి ఇంక మొదలు పెట్టాం మళ్ళీ. ఇప్పుడు ఇంక తంత్రంలోకి వచ్చాం కదా, తంత్రంలో కంపల్సరీ నివేదన చేయాలి, ప్రసాదం తినాలి. ఏ నివేదన చేయాలి? నాన్ వెజిటేరియన్ చేయాలి తంత్రంలోనా? ఓకే. ఇప్పుడు తంత్రశాస్త్రంలో ఇప్పుడు కాళీదేవి ఉందనుకోండి, ఆమెకు పెట్టాలి, నివేదన చేయాలి. నేను బ్రాహ్మణురాలని నేను పెట్టానంటే అవదు. యూ హ్యావ్ టు డూ అంతే. అంతేనా? సో మీ డైట్ అలా ఉంటుంది అనమాట. అన్ని తింటారు కానీ అయినప్పటికీ దేహంతో సంబంధం లేదు, మానసిక చింతనతో మీరు దైవంతో మాట్లాడతారు. రమణానంద మహర్షి అనే పేరులోనే ఉంది ఋషి అని. ఋషి అంటే అర్థం కేవలం ఉపవాసాలు చేసేవాడు మాత్రమే కాదు, కేవలం అరణ్యాల్లో కూర్చునేవాడు మాత్రమే కాదు, యోగాన్ని భోగాన్ని కూడా సమతుల్యంగా ఆచరించేవాడే ఋషి. దేహాన్ని ఒక సాధనగా చేసేవాడే ఋషి. బయట ఒకటి లోపల ఒకటి చెప్పడం చాలామంది చేస్తారు, కానీ బయట లోపల కూడా నిజాయితీగా ఉండడం ఋషికి మాత్రమే సాధ్యం. అందుకే మహర్షివారు తన ఆహార అలవాట్లను కూడా దాచుకోలేదు, దాన్ని నాటకం చేయలేదు. అది చూసేవారి దృష్టిలోపం. ఇంకొక ఆరోపణ, సాయి భక్తి వల్ల ఇతర దేవీ దేవతలను కీర్తించలేకపోయాను అన్నప్పుడు పీఠం ఎందుకు, బంగారు లింగం ఎందుకు, అభిషేకాలు ఎందుకు అని. ఇక్కడ ప్రజలు 2 విషయాలు లోతుగా అర్థం చేసుకోవాలి. మొదటి విషయం, మహర్షివారు గ్రంథంలో చెప్పింది తాను సాధకుడిగా ఉన్న సమయంలో నిశ్చల భక్తి స్థితి ఎలా ఉంటుందో వివరించిన సందర్భం. ఇది ఒక అంతర్గత అనుభవ వివరణ. నిశ్చల భక్తి అంటే హనుమంతుడు శ్రీరాముడిని తప్ప ఇంకెవ్వరిని స్మరించలేకపోయాడు. మీరాబాయి కృష్ణుడిని తప్ప ఇంకెవరిని చూడలేకపోయింది. ఇక్కడ ఇతర దేవతలను పక్కన పెట్టడం అంటే అవమానం కాదు, అది భక్తికి పరాకాష్ట. ఒక దేవుడిలో మనస్సు పూర్తిగా లీనమైతే మిగతావన్నీ మర్చిపోతాం. దీన్నే నిశ్చల భక్తి అంటారు. ఇక్కడ మహర్షివారు ప్రస్తావించింది కూడా అదే.
ఇప్పుడు రెండో విషయం, బంగారు లింగం. చాలామంది అర్థం చేసుకోలేకపోయిన విషయం ఏమిటంటే, బంగారు లింగం ప్రతిష్ట వ్యాపారం కోసం కాదు, ప్రచారం కోసం కాదు, అహంకారం కోసం కాదు. అది షిరిడీ సాయిబాబా శతాబ్ది ఉత్సవాల్లో రమణానంద మహర్షి వారు వారి గురువుకు కృతజ్ఞతగా చేసిన సంకల్పం. నిరాకార స్వరూపమైన శివుడిని లింగ రూపంలో ప్రతిష్ఠించి గురువుకు అర్పించిన కృతజ్ఞత భావం మాత్రమే. అసలు అది షిరిడీలో జరగాల్సిన కార్యక్రమం. మన సంకల్పం ఒకటి, దైవ సంకల్పం ఇంకొకటి ఉంటుంది. మహర్షి గారి సంకల్పం షిరిడీ అయితే దైవ సంకల్పం రమణేశ్వరంగా మారింది. అందుకే ఆ లింగం రమణేశ్వరంలో ప్రతిష్ఠించబడింది. అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మా జన్మ ధన్యమైంది అని అనుభూతిని వ్యక్తం చేస్తున్నారు. బంగారు లింగానికి అభిషేకం చేయడం అంటే నా జన్మ ధన్యం అయిపోయిందండి. అసలు ఈ జన్మకి నిజంగా నా అదృష్టం ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ వాతావరణం అంతా కూడా అసలు మమ్మల్ని మేము మర్చిపోయినంత అద్భుతంగా ఉంది. రమణానంద మహర్షి గారు ఎవరిని హేళన చేసి మాట్లాడలేదు, ఎవరి మీద దుష్ప్రచారం చేయలేదు. ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతిలాగా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎప్పుడూ మాట్లాడలేదు. మహర్షి గారు జగద్గురువుగా ఒక బాధ్యతను స్వీకరించిన కారణంగా తమ లోతైన శాస్త్రాధ్యయనంతో, గ్రంథ పరిశీలనతో, అనుభవంతో గ్రహించిన యథార్థాన్ని ప్రజల ముందుకు తెచ్చారు. అంతే, మీరు ఇదే అనుసరించాలి అని ఎవరిని బలవంతం చేయలేదు. ఇదే మార్గం అని తీర్పులు కూడా ఇవ్వలేదు. ఇది యథార్థం, మిగతావన్నీ మీ ఇష్టం, ఏది అనుసరించాలో ప్రజలకే వదిలేశారు. అలాంటి ధర్మయుతమైన వ్యక్తి కనుకనే పోలీసు వ్యవస్థ అయినా, వస్తున్న సాధారణ సందర్శకులైనా, ప్రముఖులైనా అందరూ గౌరవంగా ప్రస్తావిస్తారు. ఈ విషయం మనం ప్రముఖుల మాటల్లో కూడా వింటూనే ఉన్నాం. అయినా సరే మహర్షి గారు రాముడిని అపహాస్యం చేశారు, అక్కడికి వెళ్ళకండి అని తీవ్రమైన దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ ఒక విచిత్రమైన నిజం ఉంది. ఆ దుష్ప్రచారాలు విన్న ప్రముఖులు కూడా స్వయంగా వెళ్ళి దర్శించిన తర్వాత వారి అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ముందు అనుమానాన్ని, తర్వాత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహర్షి గారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకొని అపారమైన గౌరవంతో తిరిగి వెళ్తున్నారు. ఇది సత్యం చేసే పని. అబద్ధం శబ్దం చేస్తుంది, సత్యం మౌనంగా ఉంటుంది. కానీ చివరికి మనల్ని కాపాడేది శబ్దం కాదు, సత్యమే. ఎన్ని గాలి ప్రచారాలు వచ్చినా, ఎన్ని అపార్థాలు సృష్టించినా సత్యం ఒకరోజు బయటపడకుండా ఉండదు. ఇది చరిత్ర, ఇది ధర్మం. జగద్గురు ఛానల్ ప్రేక్షకులారా, ఈ సత్య ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. మీ అనుభవాలు, మీ అభిప్రాయాలు, మీ సందేహాలు మాతో పంచుకోండి. వీడియో లేదా ఆడియో రూపంలో మీ అభిప్రాయాలను పంపాలనుకుంటే voiceofjagadguru@gmail.comకు మెయిల్ చేయండి. ఈ సత్యయాత్రలో మనమందరం కలిసి నడుద్దాం. ఎందుకంటే సత్యం ఒక్కరితో నడవదు, సత్యం అందరితో నడుస్తుంది. ఓం జగద్గురు శ్రీ రమణానంద మహర్షయే నమః.